సో దాన్ని బట్టి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ అండ్ హెల్దీ మీరు ఎక్సర్సైజ్ చేసుకోవడం ఖచ్చితంగా సేఫే. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన ఇలా అబార్షన్స్ అవ్వడం, లేదా బిడ్డ బరువు తక్కువ పుట్టడం, లేదంటే ముందే డెలివరీ అయిపోవడం లాంటివి ఉంటాయని. కానీ హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే మాత్రం చేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు. మామూలుగా అసలు ప్రెగ్నెన్సీలో ఏమేమి చేంజెస్ వస్తాయి మన బోన్స్ అండ్ జాయింట్స్లో అంటే కనుక, హార్మోన్స్, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అనేవి చాలా ఉంటాయి. వాటిలో రిలాక్సిన్ అనే హార్మోన్ ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మన బోన్స్, జాయింట్స్ అండ్ లిగమెంట్స్ అవన్నీ కొంచెం లూజ్ అవుతాయి. దానివల్ల ఇట్ బికమ్స్ మోర్ ఫ్రెజైల్. కాబట్టి ఒకవేళ కింద పడితే త్వరగా ఫ్రాక్చర్స్ అయ్యేలాంటివి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గట్టిగా ఎగరడం, జంపింగ్ లాంటివి, బౌన్సింగ్వి ఎక్సర్సైజెస్ అనేవి అవాయిడ్ చేయాలి. అండ్ అంతేకాకుండా స్టమక్ ముందుకు పెరగడం వల్ల మన స్పైన్ అనేది చేంజెస్ చాలా వస్తాయన్నమాట. లార్డోసిస్ అంటారు. సో అలా ముందుకి ఇట్లా కర్వేచర్ మారుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెయిన్ లోవర్ బ్యాక్ మీద, పెల్విక్ మజిల్స్ మీద పడి మనకి బ్యాక్ పెయిన్ అనేది ఆ పోస్చర్ డిఫరెన్స్ వల్ల వస్తుంది.